సమావేశాన్ని నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. న్యాయ పోరాటానికి తెలంగాణ రెడీ అవుతోంది. సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించనుంది. తెలంగాణ తరపున సుప్రీంలో వాదనలు వినిపించనున్నారు అభిషేక్ మను సింఘ్వి. పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ కేసుకు సంబంధించి ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఢిల్లీ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులు లాయర్లతో భేటీ కానున్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ పై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును ప్రతిపాదించినా అది తెలంగాణకు నష్టమేనని, దాన్ని అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే ఏపీ ప్రతిపాదించిన నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో ప్రాజెక్టును నిలువరించేలా ముందే సుప్రీంకోర్టులో అభ్యంతరాలు నమోదు చేస్తూ కేసు వేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. న్యాయ పోరాటానికి తెలంగాణ రెడీ అవుతోంది. సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించనుంది. తెలంగాణ తరపున సుప్రీంలో వాదనలు వినిపించనున్నారు అభిషేక్ మను సింఘ్వి. పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ కేసుకు సంబంధించి ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఢిల్లీ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులు లాయర్లతో భేటీ కానున్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ పై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును ప్రతిపాదించినా అది తెలంగాణకు నష్టమేనని, దాన్ని అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే ఏపీ ప్రతిపాదించిన నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో ప్రాజెక్టును నిలువరించేలా ముందే సుప్రీంకోర్టులో అభ్యంతరాలు నమోదు చేస్తూ కేసు వేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.